ఫ్రెండ్స్, నేను ఈ ట్రిప్లో యూఎస్ వచ్చిన తర్వాత ఇంతవరకు మీకు చూపించినటువంటి వీడియోలు అన్నీ ఒక ఎత్తు. ఈరోజు నేను చూపించబోయేటువంటి వీడియో అన్నిటికంటే కూడా ప్రత్యేకం. ఎందుకు అలా అంటున్నానో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకే తెలిసినట్టు. అంత గొప్ప చూడవలసినటువంటి వీడియో. ఈ సరళం చూసిన నాకే మతిపోతుంది ఇక్కడ. తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోతారన్నమాట, అంత గొప్పగా ఉంటుంది. ఇదేంటంటే దిస్ ఈజ్ అబౌట్ అరకల్. అందరికీ తెలుసు కదా, అరకల్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ యొక్క ఆఫీస్ మీద వీడియో చేస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా చెప్పలేము, మాటల్లో చెప్పలేము, అంత గొప్పగా ఉంటుంది. సరే, ఇంకా మాటలు తగ్గించేసి ఇంకా పెడదాం. ఇది వే అన్నమాట. ఇది స్టాఫ్ అంతా వస్తున్నారు. పెద్ద బిల్డింగ్ చూసారా, వెనకాల బిల్డింగ్ చూస్తే మతిపోద్ది. అది ఒక బిల్డింగ్ మాత్రమే, ఇంకా అటువంటి ఎన్ని ఉన్నాయి బిల్డింగ్. ఆ సెంటర్ నుంచి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇండివిజువల్స్ మీద మనము వీడియో చేయకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫీల్ అవుతారు అనమాట. సరే, అక్కడి నుంచి దూరం నుంచి వాళ్ళు, అది క్యాంటీన్ అనుకుంటాను, మధ్యాహ్నం క్యాంటీన్ లంచ్ టైం అయింది. వచ్చి అక్కడి నుంచి బాక్స్ తెచ్చుకుంటున్నారు. బాక్స్ తెచ్చుకుని ఇక్కడ ఈ ప్లేస్లో తింటున్నారు. వచ్చేసారు, ఇక్కడ తింటున్నారు. టేబుల్స్ ఉంటాయి. అసలు పట్టలేదు. ఇది కదా మెయిన్ బిల్డింగ్. ఇది ఇలా వస్తే ఇది వన్ ఆఫ్ ది వేస్. చూడండి, బిల్డింగ్స్ చూడండి. అన్నిటికంటే మించి ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఇక్కడ ఈ బోట్, అరకల్ టీమ్ యూఎస్ఏ వచ్చేసి మన సైట్ తెరచాప అంటాం కదా, అట్లా పైకి పడిపోయి ఎంత పైకి ఉందో చూడండి. దానిలో అబ్బా అబ్బా, ఎంత పైకి చూసినా ఇంకా పైకి పెడుతూనే ఉంది. ఆ బోట్ ఒక ప్రత్యేకత ఇక్కడ. ఏం బిల్డింగ్స్ అండి బాబు ఇవి. అవునా? ఇక అరకల్ టీమ్ యూఎస్ఏ, అరకల్ టీమ్ యూఎస్ఏ. కొన్ని వేల ఇక్కడ ఈ ఆఫీసులో కొన్ని వేల మంది పనిచేస్తుంటారు. ఇంకా వరల్డ్ వైడ్ వీళ్ళకి ఉన్నటువంటి అరకల్ ఆఫీసులు అన్నిటి కలిసి 1,00,000 మీద ఉంటారేమో నా ఉద్దేశం. కానీ నాకు ఆశ్చర్యస్తుంది, ఇంతమందిని కంట్రోల్ చేయటం, వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఎలా వాళ్ళు అనాజ్ చేస్తారనేది టీమ్ హెడ్స్ అంటారు, అది అంటారు. ఇంకా మనకు అఫ్కోర్స్ క్రికెట్ లాటిన్ అనుకోండి, ఇది మనకు అప్పుడు ఆ ఫీల్డ్తో టచ్ లేదు కదా. చూసారా, ఇది మధ్యలో మళ్ళీ ఫౌంటైన్. ఇది వీళ్ళకే ప్రత్యేకం అన్నమాట. ఈ లేక్ అరకిలో కంపెనీకి ప్రత్యేకమైన లేక్. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఇవి లోపల బాతులు ఉన్నాయండి. ఏ వినగా ఎన్నో ఈ చెవుని చేసేటారు. ఈ చెవుని కనిపిస్తుంది కదా, చూడండి. ఇంకా అటువైపు నుంచి సిటీ అనమాట. ఆ పక్క నుంచి అన్ని బస్సులు, వెహికల్స్ అన్నీ పెడుతూ ఉంటాయి. ఈ ట్యాంక్, ఈ లేక్ చుట్టూ వాక్ ట్రాక్ ఉంది. ఈ చివరి దాకా వరుసగా రౌండ్లు వేసుకుంటూ ఉంటారు అనమాట. నేను కూడా పబ్లిక్ కూడా ఓపెన్ అనుకుంటా ఇది వాక్. బట్ ఈ లేక్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళదే. ఏదో వర్ణం చూడండి, సొగసు చూడ తరమా అన్నట్టు ఈ అరకెల్ సంస్థది సొగసు చూడ తరమా. ఈ పర్టికులర్ ఈ వ్యూ ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తుంది. ఆ చెవరి నుంచి చూడతాగా బిల్డింగ్. పైగా ఈ వరకెల్, ఇది తర్వాత ఏమో మన ఈ ఫౌంటైన్. అది ఇకపోతే మనం ఇటువైపు వస్తే కనుక ఇది ఒక మెయిన్ బిల్డింగ్ అండి. ఇందాక ఒక బిల్డింగ్ చూపించాను కదా,
ఇది ఒక మెయిన్ బిల్డింగ్కి వెళ్దాం సరదాగా ఈ వాక్ పాత్ నుంచి. చక్కగా మంచి గాలి వేస్తుంది. గుండె గాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలగా కోరిక చెలరేగింది అని పాడాలనిపిస్తుంది. బాబు నీకు ఏం కోరిక చెలరేగిందని నన్ను అడగలేదు, పాటలోది నేను పాడాను అంతే. నేను ఆనుకుని బిల్డింగ్. సో ఇక్కడ గొప్పతనం చూడండి, ఎదుర్కొన్నటువంటి బిల్డింగ్ రిఫ్లెక్షన్ ఈ మెయిన్ బిల్డింగ్లో పడుతుంది. గమనించారా? చూడండి, అది ఎదుర్కొన్నటువంటి బిల్డింగ్, అది ఆ బిల్డింగ్ రిఫ్లెక్షన్ ఇందులో పడుతుంది. అద్భుతం కదా, అద్భుతం, మహా అద్భుతం, వండర్ఫుల్. ఇదన్నమాట మెయిన్ బిల్డింగ్. మనకి లోపల మనకి ఎంట్రీ ఉండదు కాబట్టి మనం లోపలికి వెళ్ళాము. బయట నుంచి చూసి ఆస్వాదిద్దాం. లోపలికి వెళ్ళినా మనకి అక్కడ అర్థం ఏమి ఉండవు, ఏవో వర్క్ స్టేషన్స్ అవి ఇవి ఉంటాయి అనుకుంటాను. ఈ బిల్డింగ్స్ మనం ఇది ఒకవైపు చూసాం కదా, రెండో వైపు కూడా వెళ్దాం చక్కగా చూసుకుంటాం. అది అక్కడ మళ్ళీ వేరే రోడ్డు, అవతలకి వెళ్తే అవతల రోడ్డు మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. ఇలా వెళదాం మనం, ఇక్కడి నుంచి వెళ్దాం, లోపలికి వెళ్దాం. స్టాఫ్ వెళ్తున్నారు పెట్టారు. చూద్దాం, వెళదాం. ఎవరిని అర్థం చేస్తారు అంటే లోపలికి వెళ్ళొద్దు, మనం చుట్టూ తిరుగుదాం అనమాట. ఇక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుతున్నాను. ఇది చూసారు కదా, మీకు కళ్ళ కట్టినట్టు చూపించాలని అవుతుంది. చూసారా, మధ్య మనదే తెడ్డు తెరచాప, మరి దాన్ని ఏమంటారు, యాంకర్ అంటారు మేము, మరి తెలియదు మనకి. లోపల ఆఫీస్ కనిపిస్తున్నాయి కొద్దిగా లోపల నుంచి. క్యాంటీన్ అనుకుంటున్నాను, తింటున్నాను లోపల. కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటారు. చూసారు కదా, తింటున్నారు లోపల. వీళ్ళేమో బయటకు వచ్చి తింటున్నారు ఇక్కడ కూర్చొని. బిల్డింగ్ పైనుంచి సూర్యుడు. అందుకని ఎక్కువ దాని మీద కెమెరా పెట్టలే, లెన్స్ పాడవద్దట. మా పాప చెప్పింది, సూర్యుడి మీద డైరెక్ట్గా కనుక మొబైల్ పెడితే లెన్స్ పాడవుతుందట. ఇవన్నీ మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్తే తెలుసు కదా. అదే ఫౌంటైన్కి మనం అటు వచ్చాం. బిల్డింగ్ ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాం, అదర్ పార్ట్కి. చూసారా, ట్యాంకులో మధ్యలో బాతులంటి కనిపిస్తున్నాయి కదా. చాలేమో వెహికల్స్ వెళ్తున్నాయి. ట్యాంక్ రేపు వస్తే అదర్ సైడ్కి వచ్చాం అనమాట, ట్యాంక్ అదర్ సైడ్కి. అటు వైపు నుంచి వచ్చాం మనం, అదర్ పార్ట్లో ఉంది అది. ఏదేంటి బోటు, అది ఈ వైపుకి వచ్చాం, బీచ్ వరదాకా వస్తుంటుంది.
మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఎవరైనా కానీ స్టాఫ్ అరకల్లో పనిచేస్తున్నంటే వాళ్ళు దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీఆర్ ఫ్రమ్ అరకల్ అంటారు. జస్ట్ లైక్ ఇవి ఉన్నాయి చూసారా, ఇన్ఫోసిస్ అటువంటి మాదిరిగా అనమాట. గూగుల్, యాపిల్ ఆ మాదిరిగా దే ఆర్ ఫ్రమ్ అరకల్. ఇదిగోండి అదర్ సైడ్. క్యా బాత్ హై. ఇక్కడి నుంచి సొగసు చూడతరమా. వండర్ఫుల్ కదా. కొంచెం దూరంగా వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూద్దాం. సరే అటు ఇటు చూసుకోవాలి, కార్లు రాకుండా గొడవ అయిపోద్ది. మనకా ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా ఏమన్నా వైలేట్ చేసామనుకోండి. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం. అబ్బా అదండి బాధే. నేను దీన్ని ఇలాగే ఒక ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టేస్తా. అంత అద్భుతంగా ఉంది కదా. సూపర్. కార్ పార్కింగ్ చూసారు ఎంత పెద్ద పార్కింగ్. నేను కూడా ఇదే కాదు ఇంకో చోట ఉండొచ్చు. దీని పైన చూసారా ఆకాశం, ఎలా ఆకాశం. ఇదొకటి మన ఫ్రెండ్స్, హెలికాప్టర్ ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చినా ఏమన్నా వెనకాల వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్ అరకల్. బాగా నచ్చింది అనుకుంటాను కదా వీడియో. నచ్చుతుంది నాకు తెలిసి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇవి రేపు ఏప్రిల్ వచ్చి ఈ చెట్లన్నీ ఫుల్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఇంక అసలు కళ్ళకి పండగే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.